ఇక ప్రజాసొమ్ముతో కూటమి ప్రభుత్వ పెద్దలు జల్సాలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఆర్థిక లోటు ఉన్నా కూడా వీరి జల్సాలు మాత్రం ఆగట్లేదు. ప్రత్యేక విమానాల్లోనే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పర్యటనలు చేస్తున్నారు. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతున్న నేతలు ఏమాత్రం తగ్గట్లేదు, అస్సలు పట్టించుకోవట్లేదు. వీకెండ్ ఎంజాయ్మెంట్ కోసం హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. ఇక క్రికెట్ చూడడానికి ప్రత్యేక విమానంలో దుబాయ్, ముంబై వెళ్లారు మంత్రి లోకేష్. చంద్రబాబు 88, లోకేష్ 92 సార్లు ప్రత్యేక విమానాల్లో ప్రయాణం చేశారు. ఇక లెక్కకు మిక్కిలి ప్రత్యేక విమానాల్లో పవన్ కళ్యాణ్ పర్యటనలు చేశారు. టిఫిన్ మంగళగిరిలో, లంచ్ తిరుపతిలో, డిన్నర్ హైదరాబాద్లో చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల నుంచి కాలు కింద పెట్టడం లేదు పవన్. ప్రజా సొమ్ముతో చేస్తున్న నేతల విలాసాలను చూసి జనం విస్తుపోతున్నారు. అయితే దీనికి కలరింగ్ ఏ రకంగా ఇస్తున్నారంటే, వీళ్ళు ప్రభుత్వ సొమ్ము అస్సలు వాడట్లేదు, లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ తమ సొంత ఖర్చులతో విమానాల్లో తిరుగుతున్నారు అనే ఒక ఫాల్స్ ప్రాపగండా చేయడానికి సిద్ధమైంది కూటమి సర్కార్. అయితే వాస్తవాలు తెలియాలంటే వీళ్ళు ఏవియేషన్ డిపార్ట్మెంట్కి ఎక్కడి నుంచి పేమెంట్ చేస్తున్నారు, ఎవరి జోబులోంచి పేమెంట్ చేస్తున్నారు, సో వీళ్ళకి కాకుండా ప్రభుత్వంది కాదైతే ఎవరు బినామీల పేరుతో చేస్తున్నారు అనేది బయట పెట్టాల్సిన అవసరం ఉంది. లేదంటే ట్రాన్స్పరెంట్గా వాళ్ళ అకౌంట్స్ బయట పెట్టాల్సిన అవసరం ఉంటుంది. మరి ఆ రకంగా చేసే దమ్ముందా అని వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తోంది. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ని అడుగుదాం. రవీందర్, చెప్పండి. సో జల్సాలకి అంతే లేకుండా పోతుంది. ఒక దశలో అసలు ఈ మంగళవారం చేస్తున్న అప్పులు దీనికా, ఈ జల్సాలకా అన్నట్టుగా సాగుతున్న వీళ్ళ జల్సా విమాన ప్రయాణాలను ఏ రకంగా చూడాలి, ప్రజలు అసలు ఏమనుకుంటున్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఏమంటోంది, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, రాష్ట్రం ఆర్థికంగా తీవ్ర లోటు పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఏదైతే ప్రభుత్వ పెద్దలు ఉన్నారో వారు మాత్రం తమ విలాసాలను ఏమాత్రం తగ్గించట్లేదు. జలసాలతో ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తే ప్రతి వీకెండ్ను కూడా హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా మంత్రులు నారా లోకేష్ కానీ అట్లాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీరు ముగ్గురు చేస్తున్నటువంటి ఖర్చులు చూస్తుంటే రాష్ట్ర ప్రజలు విస్తుపోతున్నారు. ప్రజాస్వామ్యవాదులతో పాటు ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ ఉన్నారో వీరందరూ కూడా అసలు మేము కడుతున్న పన్నులు దేనికోసం అంటూ కూడా వారు ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎన్ని విమర్శలు వస్తున్నా, ఆరోపణలు వస్తున్నా కూడా ఈ ముగ్గురు ప్రముఖులు మాత్రం తమ విలాసాలు మాత్రం ఎంత మాత్రం వదలట్లేదు. చివరికి దుబాయ్ వెళ్ళి క్రికెట్ చూడటానికి, బొంబాయి వెళ్ళి క్రికెట్ చూడటానికి కూడా ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లో వెళ్తున్నారంటే ప్రజాస్వామ్యంలో ఏ స్థాయిలో నీళ్లప్రాయంగా ఖర్చు చేస్తున్నారనేది మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రతి వారం హైదరాబాద్ వెళ్తున్నారు, అక్కడి నుంచి తిరిగి మళ్ళీ ఇక్కడ రావడానికి కానీ ప్రతిసారి కూడా ఖర్చులు చేస్తూనే ఉన్నారు. అది కాకుండా ప్రతి నెల పెన్షన్ పంపిణీ పేరుతోటి ఏదో ఒక గ్రామానికి వెళ్ళే సమయంలో కూడా దగ్గరలో ఉన్నటువంటి ఒక ఎయిర్పోర్ట్కి ఆ ప్రత్యేక విమానంలో వెళ్తారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మళ్ళీ ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ 10 నిమిషాల ఈవెంట్ షో కోసం ఆయన చేస్తున్నటువంటి వ్యవహారం చూసి నిజానికి చంద్రబాబు అక్కడికి వెళ్ళడం ద్వారా ప్రజలకు మేలు జరిగితే దానికి మించింది చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. కానీ అక్కడ జరుగుతుంది కేవలం సినిమా షూటింగ్ లాగా ఒక ఈవెంట్ని షూట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక కుటుంబంలో పెన్షన్లు ఇచ్చి దాన్ని 10 నిమిషాలు రకరకాల రూపాల్లో కెమెరాలను పెట్టి షూట్ చేయటం, దీనికోసం కూడా ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లు వాడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం. అట్లా కాకుండా ఇక డిప్యూటీ సీఎం పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. ఉదయం మంగళగిరిలో టిఫిన్ చేయటం, మధ్యాహ్నం తిరుపతిలో లంచ్ చేయటం, తర్వాత రాత్రికి డిన్నర్ హైదరాబాద్ చేసినటువంటి పరిస్థితి మనం ఇటీవల కూడా చూస్తే ఇప్పుడే కాదు ప్రతిసారి గడిచిన 2 సంవత్సరాల్లో పట్టుమని 10 రోజులు కూడా వరుసగా మంగళగిరిలో కానీ విజయవాడలో కానీ అంటే ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం ఉన్నారనేటువంటి దానికి అసలు లెక్కే లేదు. ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియదు. చివరికి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి బోండా ఉమా సైతం పవన్ కళ్యాణ్కి ఏమన్నా సమస్యలు చెప్తా ఉంటే ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటారో కూడా తెలియని పరిస్థితి ఏర్పడిందంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా చూసిన తర్వాత వీరంతా కూడా ప్రజాస్వామ్యం ఏ విధంగా ఖర్చు చేస్తున్నారో చెప్పుకోవచ్చు. ఇక నారా లోకేష్ పరిస్థితి పూర్తిగా అసలు ఆయన ప్రత్యేకంగా ఒక ఫ్యాక్టరీ సీఎంగా పనిచేస్తున్నటువంటి వైనం కూడా కనిపిస్తుంది. పూర్తి ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లు తిరుగుతున్నారు. అయితే వీరందరికీ కూడా పెడుతున్నటువంటి ఖర్చు ఎవరు పెడుతున్నారు అనేది మాత్రం చెప్పకుండా దాస్తున్నటువంటి వైనం మీద కూడా తీవ్ర విమర్శలు వస్తూ ఉన్నాయి. హరి, రైట్ రవీందర్. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఏదైనా కార్యక్రమానికి ముఖ్యమంత్రి మాత్రం స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళటం మనం చూస్తూ ఉన్నాం ఈ రోజుల్లో. కానీ ఉప ముఖ్యమంత్రి, అలాగే చంద్రబాబు తనయుడు ఓ మంత్రి, వీళ్ళకు కూడా మరి ఫ్లైట్లు ఉంటాయా? ఉంటే ఈ రకంగా తిరుగుతున్నారు. ఎవరి డబ్బులు అనేది ప్రస్తుతానికి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. చంద్రబాబు, పవన్, లోకేష్పై మాజీ మంత్రి పేర్ని నాని ఇదే అంశంపై ప్రశ్నల వర్షం కురిపించారు. చంద్రబాబు, పవన్, లోకేష్ విమానాల్లో తిరుగుతున్న ఖర్చు ఎవరు పెడుతున్నారని నిలదీశారు. రాష్ట్ర ప్రజల కోసం ప్రజాధనం ఖర్చు చేయడం లేదని చెబుతున్న బాబు, లోకేష్, పవన్ వీళ్ళు తిరిగే విమానాల ఖర్చు ఎవరు పెడుతున్నారని సూటిగా ప్రశ్నించారు పేర్ని నాని. గారి బ్యాచ్ అంతా మాట్లాడుతున్నారు.
ప్రజల సొమ్ము నయా పైసా ఖర్చు లేకుండా లోకేష్ విమానంలో తిరుగుతున్నాడని నేను ఒక సామాన్యుడిగా ప్రశ్నిస్తున్నాను లోకేష్ గారి బ్యాచ్ అందరినీ. లోకేష్ గారు లేదా పవన్ కళ్యాణ్ గారు, మీరు తిరిగేటువంటి విమానాలు ఖర్చు ఎవరు పెడుతున్నారు? జనం సొమ్ము కాదు, ఎవరి సొమ్ము అది? నయా పైసా ప్రజల సొమ్ము లేకుండా తిరిగితే మీ అకౌంట్లోంచి డబ్బులు కడుతున్నారా? హెరిటేజ్ నుంచి కడుతున్నారా? పవన్ కళ్యాణ్ గారు జేబులోంచి కడుతున్నారా? బయట పెట్టండి. ఆ విమానాలు ఖర్చు ఎవరు పెడుతున్నారు?